ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ మౌన దీక్ష ద్వారానే వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణపై చర్యలు తీసుకోండి ముఖ్యమంత్రి, లేదంటే రాబోయే కాలంలో భారీ ఉద్యమాలు తప్పవు. ఎంవీఆర్పీఎస్ నేత బోయే పులి కొండన్న. నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన అతివేగంగా ఆటోలు ఢీకొట్టిన కారు, పలువురికి తీవ్ర గాయాలు. హాస్పిటల్ కు తరలింపు విచారిస్తున్న పోలీసులు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవేశ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన భోజనం కేరింతలు ఘనంగా వేడుక నిర్వహించిన ఆర్యవేశ కుటుంబీకులు. మహానంది మండలం సీతారామపురం గ్రామంలో 6 అడుగుల నాగుపాము హల్చల్, భయభ్రాంతులకు గురైన ప్రజానికం. నంద్యాల శ్రీనివాసనగర్, పద్మావతి నగర్, సంజీవ నగర్ ఆర్యవేశ కార్తీక భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన వాసవి ఆర్యవేశ సంఘం. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందికి ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ఆల్ మేవా ఏపీ. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాటిని తొలగిస్తూ వ్యాపారస్తులకు హెచ్చరిక జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహానంది మండలం బోయలకుంట్ల మెట్ట వద్ద రేషన్ బియ్యం రోడ్డుతో వెళ్తున్న మినీ లారీని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు. సర్వలక్ష్మి నరసింహస్వామి నల్లమల అడవిలో వజ్రాల వేట ప్రమాదకరం, ఇక్కడ ఎటువంటి వజ్రాలు లేవు, అపోహలు నమ్మవద్దు, పోలీసు వారి హెచ్చరికలు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో సక్సెస్ఫుల్ చిత్రాలు తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి స్వామి గారికి ప్రత్యేక పూజలు ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయంలో 67 ఏళ్ల పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎంవీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు దాదాపు 1200 మంది వాల్మీకులతో మౌన దీక్ష బోగులైన్ వాల్మీకి మహర్షి పూజలు నిర్వహించి ర్యాలీతో వచ్చి మౌన దీక్షలు దాదాపు 3 గంటల వరకు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న, ప్రధాన కార్యదర్శి లాలుస్వామి, ఉపాధ్యక్షులు టీజీ నాగేశ్వరరావు, లాయర్ బోయ సుబ్బారాయుడు, కార్యదర్శి జయరాం, అధికార ప్రతినిధి గోపాల్, మురళీకృష్ణలు మాట్లాడారు. 1956లో ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు వాల్మీకుల్ని ఎస్టీలుగా ఉన్నవారిని ప్రాంతీయ వ్యత్యాసంతో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరుతో విడగొట్టి ఏజెన్సీ 5 జిల్లాలో వాల్మీకుల్ని ఎస్టీలుగా, మిగతా 8 జిల్లాల్లోని నాన్ ఏజెన్సీ వాల్మీకుల్ని బీసీలుగా విభజించి అన్యాయం చేశారని, ఆనాటి నుండి పాలకులు పార్టీలు మారుతున్న వాల్మీకులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఆ తర్వాత మళ్లీ గెలిస్తే ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పడమే కానీ ఇప్పటికీ చేసింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్, శివాజీ కమిషన్ల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే 2 సార్లు సవరణ 2018లోనే వెనక్కి వచ్చిందని, తర్వాత ప్రభుత్వం మారి 2023లో మళ్లీ అప్పటి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ద్వారా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా లాభం లేకుండా పోయిందని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 6 నెలలు దాటినా 2017లో చేసిన తీర్మానం విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పార్లమెంట్లో ఆమోదం పొందేలా చూడమని కోరుతున్న ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. 1956కు ముందు వాల్మీకులు ఈ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు వాల్మీకులను ప్రాంతీయ వ్యత్యాసంగా 2 వర్గాలుగా విభజించి ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరు పెట్టి ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులనేమో ఎస్టీలుగా, నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులనేమో బీసీలుగా విభజించి ఈ రాష్ట్రంలో ఒకే కులాన్ని 2 భాగాలుగా విభజించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేసిన పాపం ఇవాళ వాల్మీకుల జీవితాల్లో మరి చిచ్చు పెట్టిందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాలక ప్రభుత్వాలు మారుతున్నా మాకు ఓట్లేయండి, గెలిపించండి, మేము
ఈ అధికారంలోకి వస్తే ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మాకు చుక్కలు చూపెడుతున్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. మరి 2017లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆ తీర్మానం చేసినటువంటి కాపీని కేంద్రానికి పంపడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం ఆర్జీఐ అనే సంస్థ ఎస్సీ ఎస్టీ కమిషన్లు రెండు కూడా కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి వెనక్కు పంపడం జరిగింది సవరణల పేరు మీద. మళ్ళీ 2018లో సవరణల పేరుతో కేంద్రానికి పంపినప్పటికీ కూడా రెండవసారిగా చిన్న చిన్న కారణాలు చూపెట్టు మళ్ళీ వెనక్కి పంపడం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం కూడా 2023లో అసెంబ్లీలో తీర్మానం చేసి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీగా చేస్తామని చెప్పి పంపించినప్పటికీ కూడా అది కూడా కేంద్రం నుంచి వెనక్కు రావడం జరిగింది. ఈ విధంగా మరి ఎవరు డ్రామా ఆడుతా ఉన్నారు, అటు కేంద్రమా ఇటు రాష్ట్రమా మాకు అర్థం కావటంలే. ఓట్ల కోసం గద్దెనెక్కి మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు కూడా మాలో కులంలో ఉన్నటువంటి రాజకీయ కుల ద్రోహులు కూడా ఇక్కడ రాజకీయంగా మమ్మల్ని వాడుకొని వారు కూడా ఆ ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నటువంటి విధానంలోనే మాకు మోసం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కూడా వివిధ జిల్లాల్లో వివిధ వినతి పత్రాలు అన్ని రకాలుగా మా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని మాట్లాడడం లేదు. అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడినా, మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడినా, పార్లమెంటు సభ్యులు మాట్లాడినా ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నారు. అందుకే ఈ మౌన దీక్ష ఈ రోజు తీసుకోవడం జరిగింది. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వినతి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి పక్షాన 20 లక్షల బోయలు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే మీ వెంట నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు కావాల్సింది ఎస్టీ పునరుద్ధరణ తప్ప మాకు వేరే రాజకీయాలు మాకు అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించేదానికి ఇదే సరైన మార్గం. ఇప్పుడు ఈయన మాకిన అన్యాయం జరిగితే మాత్రం ఈ అన్యాయంలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నట్టే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అపవాదు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ మౌన దీక్ష ద్వారా ఈ 40 లక్షల వాల్మీకుల గొంతిక ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించండి. ఈ రోజైనా రేపు పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి, 20 రోజులు జరుగుతాయని చెప్పి పార్లమెంటు సభ్యులు చెప్పడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యురాలు ఎంత స్పందించేటప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు మాకు పూర్తిగా సహకారం అందియటం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గౌరవ పార్లమెంటు సభ్యులు ఇప్పటికే 2 సార్లు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఆమె ఎప్పుడు చూసినా మేము మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఆమె చెప్తుంది, కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మాకు పూర్తిగా హామీ ఇవ్వటం లేదు. కేవలం పార్లమెంటు సభ్యులతో చెప్పినంత మాత్రాన ఇది కాదు, కేంద్రంతో ముఖ్యమంత్రి గారు వాల్మీకుల విషయాన్ని స్పష్టంగా చెప్తేనే మాకు న్యాయం జరుగుతుంది తప్ప ఆయన చెప్పకుండా మౌనంగా ఉంటే మాకు అన్యాయం చేసిన వారిగా మీరు మిగిలిపోతారు. ఇది చరిత్రలో మీకు ఖచ్చితంగా మచ్చగా మిగిలిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై వాల్మీకి. ఎంవీఆర్పీఎస్ మహర్షి వాల్మీకి ప్రజా సమితి అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిగా నేను మన పులికొండ అన్న గారి ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లా పెద్దవడుగురు నుంచి రావడం జరిగింది. గత 1956 నుండి ఈ రోజు వరకు మెమోరాండంలో పోరాటాలు ఇలాంటి మా రాష్ట్ర అధ్యక్షులు అయిన పులికొండ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో జరుపుతున్నాం. ఈ పాలక పరిపాలన ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వము బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క వాల్మీకి ఎస్టీ జాబితాను ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేపట్టడము, ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోవడము ఇది యథావిధిగా జరుగుతున్న సంఘటనలు. కాబట్టి రాబోయే రోజులలో మా ఎంవీఆర్పీఎస్ మా పులికొండ గారి ఆధ్వర్యంలో ఉధృతమైన మా వాల్మీకులను కలుపుకొని రాష్ట్ర నలువైపుల నుంచి వచ్చి
ఎక్కడికెక్కడ రోడ్లు నిర్బంధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని, దేనిపైన కూడా ఎన్నికడిగే ప్రసక్తే ఉండదని మీ మీడియా సాక్షిగా ఈ మా పులికొండ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. జై వాల్మీకి, జై జై వాల్మీకి. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల్లో ఎంతో అసంతృప్తి ఉంది. ఎందుకంటే 1956లో మేము ఎస్టీలుగా ఉన్నాం, ఈరోజు మేము బీసీలుగా ఉన్నాం. ఒక కులం రెండు విధాలుగా ఉండడం రాష్ట్రంలో ఇది ఒక్కటే ఉంది. బహుశా ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా మమ్మల్ని ఓట్ల కోసము వాళ్ళు స్వార్థంగా వాడుకుంటారు, కానీ మా జాతిని ఉద్ధరించడానికి ఏ నాయకుడు లేడు. మాటలు చూస్తే ప్రతి నాయకుడు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీగా చేరుస్తామని చెప్పిన ఇప్పుడున్న ఈ సీఎం కానీ గతంలో ఉన్న సీఎం కానీ ఏ రాష్ట్రంలో ఎవరైనా కానీ వాల్మీకులు వాడుకుంటున్నారే కానీ వారికి ఏదైతే మాట ఇచ్చామో దాన్ని మాట నిలబెట్టుకుందామనే ఉద్దేశం ఏ నాయకులకు లేదు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు. నూనెపల్లి ఓవర్ బ్రిడ్జి పైన ఉదయం కారు ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో నంద్యాల దేవనగర్ కు చెందిన నర్సింలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాల పాలై గవర్నమెంట్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన కారు అతివేగంగా రావడంతో ఎదురుగా వస్తున్న ఆటోల్ని ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు, అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగం రావడమే ప్రమాదానికి కారణమని, అదేవిధంగా కారు వేగంతో ఆటో ఢీకొట్టడంతో కార్లో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. ఒకవేళ బెలూన్స్ ఓపెన్ కాకపోతే భారీగా ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ఎన్నోసార్లు అధికారులు తెలిపినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సంఘటన చోటు చేసుకుంటుంది. ఇప్పటికైనా డ్రైవర్లు స్పందించి అతివేగాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా గమ్యానికి చేరాలని కోరారు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవేశ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ ప్రతిమ నంది దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్తీక వన భోజనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్యవేశులు కుటుంబీకులు అందరూ పాల్గొని ఆటపాటలతో కేరింతలేస్తూ సందడి వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథులుగా వాసవి అన్నదాన సత్రం రాష్ట్ర కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య మరియు ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాజుగోపాల్, కౌన్సిలర్ కండేష్ శ్యామ్లాల్, బింగుమల్లి శ్యామ్ ఆర్యవేశ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవేశులు కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, ఇక్కడ ప్రధాన నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్యవేశ కుటుంబంలో ఒక చోట కలిసి వారి సంతోషాన్ని పంచుకుంటూ ఆనందంగా కేరింతలుగా సందడి చేస్తూ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్యవేశులంతా ఒక తాటి మీద ఉండాలని, ఆర్యవేశ కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. స్మైల్ చేస్తూ ఫోటో దిగాలి. అంతే, కొంచెం దగ్గరికి కొంచెం అందరు ఫ్రెండ్కి వచ్చాయి. వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వచ్చేయండి. చిన్న గేమ్ ఉంది వాళ్ళ కోసం. మంచి బహుమతి ఉందండి, మంచి గిఫ్ట్. సార్ మీకు తెలుసా, బాలాజీ కాంప్లెక్స్ పట్టు చీరలు తెప్పించారంట మా ఆడవాళ్ళకి కార్తీక మాసం అని. వాళ్ళతో పెట్టుకుంటే నేను చెప్పాను అనుకోండి పట్టు చీర అని, గెలిచి నాకు ఇవ్వకపోతే నన్ను తీసుకెళ్ళి పెట్టుకుంటారు పట్టు చీర లెక్క. చెప్పట్లేదు ఉన్నదే విషయం. మహిళలు అందరూ కూడా అవకాశాలు ఎవరైనా ఉంటే స్టేజ్ పైకి వచ్చేసి చక్కని గేమ్ రావాలి ఫాస్ట్ గా. ఇక్కడ ఎవరు లేరు, అత్తమ్మలు అసలు ఎవరైతే వస్తారో స్టేజ్ పైకి రండి. మంచి గేమ్ ఉంది, ఓన్లీ అత్తకూడదు వరకు. రండి రండి మేడం గారు. లేరా అత్తమ్మలు లేరా? పోనీ ఉన్నారా? మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో శివర్నాన్న ఇంట్లో 6 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. రాత్రి ఇంట్లో చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో నాగుపామును చూసి కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ స్నాచర్ మోహన్ కు సమాచారం అందించారు. నాగుపామును సంచిలో బంధించి స్నేక్ క్యాచర్ మోహన్ అడవిలో వదిలివేశాడు. కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ క్యాచర్ మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు.
నంద్యాల శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్, సంజీవ నగర్ ఆర్యవేశ కార్తీక భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో శ్రీవాసవి మాత క్లబ్ ఆధ్వర్యంలో సంజీవ నగర్, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్ ఆర్యవేశులు ప్రతి కార్తీక మాసం వనభోజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. గత 24 సంవత్సరాల నుండి ఆర్యవేశ కార్తీక మాస వనభోజనాల మహోత్సవం నిర్వహించడం జరుగుతోందని ఆర్యవేశులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అక్కడ చేరుకోవడంతో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఆటల పాటలతో సందడి చేస్తూ కేరింతలు వేస్తూ ఆనందంగా ఉండబోయే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పుడు అవుతుంది ఈ విధంగా భూమి మీద ఉందని అనౌన్స్ చేసినటువంటి ఏకైక రీసెర్చ్ అంటే గొప్పది రీసెర్చ్ అన్నమాట. అటువంటి వారసులు అటువంటి వారసులు నాకు ఇచ్చినటువంటి సమయం కొద్దిగా అవ్వటం, చక్కని సమయాన్ని మీ అందరిని దర్శించుకునేటువంటి భాగ్యం నాకు కలవటం, మీ అందరూ జగన్మాత అయినటువంటి వాసవి అమ్మవారికి, శ్రేష్ఠి గారికి ఇక్కడ వచ్చేసిన ఒక్కసారి ఎలా రావాలి చూడు మనిషి సన్మానం జరుగుతుందా ఆ తల్లి ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వస్తున్నా మొత్తం 700 శ్లోకాలను కంఠస్థం చేయడమే కాకుండా వారు పోటీలో నంద్యాలలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్, మాకా సర్కిల్ నందు ఆల్మేవా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పా మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్లు ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల పరిధిలో నడుపుతున్న ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 2200 మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని, వీరందరికీ ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ వారి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశామని అన్నారు. వారు మాట్లాడుతూ ACA1 పరీక్షల్ని జాతీయ విద్యా దినోత్సవం, చిల్డ్రన్స్ డే తేదీల్లో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ACA1 పరీక్షల్ని ఉన్నత పాఠశాలకు నవంబర్ 10 నుండి, ప్రాథమిక విద్యార్థులకు నవంబర్ 12 నుండి నిర్వహించాలని ప్రకటించింది. ఈ షెడ్యూల్లో నవంబర్ 11వ తేదీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం, జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ దినం మరియు నవంబర్ 14వ తేదీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం, చిల్డ్రన్స్ డే, 2 జాతీయ మహత్తర దినోత్సవాలు పరీక్షలతో ఢీకొనడం దురదృష్టకరం. ఈ 2 రోజులు విద్యార్థులకు చారిత్రక గురువుల్ని స్మరించుకోవడం, విద్యా స్ఫూర్తిని పెంపొందించుకోవడం, బాల్య ఆనందాన్ని జరుపుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉత్సవాలుగా నిర్వహించబడతాయి. కానీ పరీక్షల ఒత్తిడితో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం మానసిక ఒత్తిడికి గురి కావడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నందలి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్. హెల్త్ కార్డ్స్ ఉద్యోగస్తులందరికీ, ఎయిడెడ్ ఉద్యోగస్తులందరికీ కల్పించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యమంత్రులు అయితేనేమి, విద్యాశాఖ మంత్రులు అయితేనేమి, మరియు ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దయ ఉంచి ఎయిడెడ్ సిబ్బందికి మెడికల్ రీఎంబర్స్మెంట్ను కల్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 2200 మంది స్టాఫ్ ఇటు విద్యాశాఖలోను, ఆ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఆ హక్కు లేకుండా ఉంది. వాళ్ళు కూడా ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ
ఈ వ్యవస్థ వాళ్లకు లేదు, దాన్ని కల్పించాలని కోరుతున్నాము. మూడవది వచ్చేసి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇతర రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు పని చేస్తున్నారు, కానీ వాళ్లకు పనికి తగ్గట్టుగా వాళ్లకు ఆన్ పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్లకు అన్ని వసతులు లేవు. కాబట్టి వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా కూడా మేము ఆల్మేవా ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మైనార్టీ శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ 14వ తేదీ మరియు 11వ తేదీ SCA1 ఎగ్జామ్స్ పెట్టినారు. ఆ ఎగ్జామ్స్ పెట్టకుండా మొత్తం SCA1 10వ తేదీ నుండి పోస్ట్ పోన్ చేయాల్సిందిగా, మొత్తం ఎగ్జామ్స్ 16వ తేదీని కండక్ట్ చేయాల్సిందిగా మినిస్టర్ గారు ఉన్నారు లోకల్, ఆ మినిస్టర్ గారిని మనవి చేసుకుంటున్నాము. ఈ మొత్తం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి 16వ తేదీ నుండి స్టార్ట్ చేయాల్సిందిగా మనవి. ఇంకోటి ఏమిటంటే ఎయిడెడ్ స్కూల్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వాళ్లకు హెల్త్ కార్డులు లేవు. బీద వాళ్లకు ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉంది, కానీ వీళ్లకు లేవు. కావున మంత్రివర్యులకు దయచేసి వాళ్ళకు కూడా హెల్త్ స్కీమ్ వర్తింప చేయాలని మనవి. ఇంకొకటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు జీతము కంటే రెగ్యులర్స్ వాళ్ళకు కూడా జీతాలు యథావిధిగా కొనసాగించాలని, వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ కలిగి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్ల మీదకి పూల వ్యాపారస్తులు తోపుడు బండ్లు పెట్టడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గతంలో ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు జారీ చేసి అక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. అయితే మరలా ట్రాఫిక్ పోలీసు నిబంధన ఉల్లంఘిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ రోడ్డుపై వచ్చిన వాటిని తొలగించారు. ఎన్నిసార్లు చెప్పినా మారరా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారస్తులు ఎవరైనా కానీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే విధంగా ముందుకొస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. మీ హద్దులో ఉండి వ్యాపారం చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని, మేముండేది పనిచేయడానికి, ట్రాఫిక్ సమస్యతో ఎవరు కూడా ప్రజలు అవస్థలు పడకూడదని మా ఉద్దేశమని తెలిపారు. సార్ నమస్తే. మహానంది మండలం బోయలకుంట్ల మెట్ట పై సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న మినీ లారీని పట్టుకున్నారు. లారీలో దాదాపు 310 బస్తాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 6.5 టన్నుల రేషన్ బియ్యాన్ని బోయలకుంట్ల మెట్ట సమీపంలో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలో గ్రామంలో రేషన్ కార్డుదారుల నుండి కొంతమంది దళారులు బియ్యం కొనుగోలు చేసి రైస్ మిల్లుకు తరలిస్తుంటారు. ఈ నెల 1వ తేదీ నుండి రేషన్ పంపిణీ ప్రారంభం కావడంతో ఆయా కార్డుదారుల నుండి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆటోల ద్వారా ఇంట్లో భద్రపరిచారు. రాత్రి లారీలోకి బియ్యం బస్తాల్ని ఎక్కిస్తుండగా చూసిన కొంతమంది స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి బోలకుంట్ల మిట్ట వద్ద సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని అడ్డుకొని తనిఖీ చేశారు. ఒక్కొక్కటి 50 కిలోల బరువున్న 310 బియ్యం బస్తాలు కనిపించాయి. ఈ బియ్యాన్ని నంద్యాల మార్కెట్ యార్డుకు తరలించారు. 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడారు. ఎవరైనా గానీ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దుల్లోని సర్వలక్ష్మి నరసింహ స్వామి ఆలయ పరిసర నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ప్రమాదకరంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న కొందరు ప్రాణాల్ని ఫలంగా పెట్టి వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు కాలేజ్ స్టూడెంట్స్ మానుకొని వజ్రాల వేటకు వస్తున్నారని, కానీ ఇక్కడ ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, ఎవరు కూడా అపోహలు నమ్మవద్దని, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారి సెల్ ఫోన్లు, డబ్బులు, మోటార్ సైకిల్ చోరీలకు గురవుతున్నాయని, ఇది గమనించి ఎవరు కూడా ఇక్కడ వజ్రాల వేటకు రావద్దని పలువురు ఈ విధమైన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టి పెట్టుకుని పోలీసు అధికారులు అక్కడ ఎటువంటి వజ్రాలు లేవని, అక్కడికి ఎవరిని రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి ఎవరు రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మహానంది పోలీసులు దయచేసి ఇది గమనించి ఎవరు కూడా ఇక్కడికి రావద్దని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నా పేరు హుషేను, నాది గాజులపల్లి. నేను కార్ డ్రైవర్ని. ఇక్కడ సర్వనరసింహస్వామి వజ్రాల వంకులో
వజ్రాలు దొరుకుతున్నాయని చాలా మంది వస్తున్నారు. ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో ఊర్ల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి జనాలు. వజ్రంగా చెప్పాలంటే ఇక్కడ వజ్రాలు ఏమి దొరకడం లేదు. ఇదంతా సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియా వల్లనే ఎక్కువ జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా మంది కాలేజీకి, స్కూల్ కూడా పిలుచుకోపోకుండా పేరెంట్స్ కూడా పిలుచుకొస్తున్నారు చాలా చోట్ల జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ అంతా డబ్బులు పోగొట్టుకోవడము, సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం, కొంతమంది బైకులు పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. పోలీసు వారు కూడా చాలా సార్లు కూడా అందరికి చెప్పి పంపిస్తున్నారు. పంపించినా కూడా ఈ రోజు వెళ్ళిపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా రేపు కొంతమంది వస్తున్నారు. రావడం పోవడమే జరుగుతుంది తప్ప ఇంకా ఆగడం లేదు. అందుకని పోలీసు వారు కూడా బాగా గట్టిగా, మహానంది పోలీసు వారు, సిరివెల్ల పోలీసు వారు కూడా కొంచెం బాగా గట్టి చర్యలు తీసుకొని అందరినీ పంపించడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడైతే ఏ వజ్రాలు దొరకడం లేదు. దయచేసి ఎవరు రాకండి. చిన్నపిల్లలు స్కూల్ వదిలిపెట్టి వాళ్ళకు స్కూల్ కూడా పోనీయకుండా కూడా పిలుచుకొస్తున్నారు. ఇక్కడ గుంతలలో కూడా పెద్ద పెద్ద లోయలు గుంతలు ఉన్నాయి. తెలియక పిల్లలు కూడా పడి. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో అశోక్ రేసు గుర్రం సైరా నరసింహారెడ్డి ఇలా పలు చిత్రాలు తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వేద పండితుల ఆశీర్వచనాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి అందుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు శాలువాతో సత్కరించారు. తాను తీసే రాబోయే సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాలని, ప్రజలను అలరించాలని కోరుకున్నట్లు తెలిపారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రసాద్ మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో నల్ల బండలు గనులు ఎక్కువగా ఉన్నాయి. రాయల్టీ ప్రైవేట్ పరం చేయడంతో ఒక టన్ను నాపరాయి సరఫరాకి 2250 రూపాయలు చెల్లించాలని హైదరాబాద్ కు చెందిన సుధాకర్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన వాళ్ళు టెండర్ వేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ జిల్లాల పరిశ్రమలు గనుల మీద అధిక భారం పడుతుందని అన్నారు. పెరిగిన ఇంధన ధరలు, కరెంటు ఛార్జీలు, దినసరి కూలీ రేట్ల వల్ల కొలిమిగుండ్ల, ఆవుకు మండలాల్లో నాపరాయిని అమ్ముకోలేక, గిట్టుబాటు ధర లేక నాపరాయి గనులు మూసివేసి ప్రత్యామ్నాయంగా వేరే పనులు చూసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ రాయల్టీని ప్రైవేట్ పరం చేయడం వల్ల దినసరి కూలీలుగా, లోడింగ్, అన్లోడింగ్ అమ్మాలీలుగా, నాపరాయి ఫ్యాక్టరీలో పాలిష్ కార్మికులుగా, లారీ ట్రాక్టర్ డ్రైవర్లుగా విధులు నిర్వర్తించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న పేద మధ్య తరగతి వర్గాలు అధిక శాతం నష్టపోయారని తెలిపారు. మరి అది ఒక సమస్య వల్ల మరి అక్కడికి పోనీకి కూడా వీలు కాకుండా ఉంది. ఇక్కడ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో మటుకు పూర్తిగా వచ్చిన మనిషిని మరి జలగలేక రక్తం పీల్చడం జరుగుతుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు మరి ఇబ్బందులు పడుతుంటే మున్సిపాలిటీలో మరి పన్నులు చెల్లిస్తున్న మున్సిపాలిటీ అధికారులు మరి ప్రజలు సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు శైర విహారం చేస్తూ పట్టణంలో పిల్లలను, వృద్ధులను, మరి మహిళలను దారుణంగా కరుస్తూ మరి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవడం జరిగింది. మరి రాజకీయ నాయకులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నందమూరి నగరు, వైఎస్ నగరు మరి ఏర్పడి శతాబ్దాలు గడుస్తున్నా కూడా అక్కడ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న విధంగానే ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికీ మౌలిక వసతులు ఏమాత్రం కూడా లేవు. మౌలిక వసతులు కల్పించడంలో మరి అధికారులు కానీ, వచ్చిన మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఏదైనా స్వచ్ఛ భారత్ అనే పేరుతో టౌన్లో ఏదైనా శుభ్రంగా ఉండే వార్డులలో, వీధులలో తిరిగి అక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజలు బాధపడిన ఏరియాలకు పోయి అక్కడ సీసీ రోడ్లు ఉండవా, డ్రైనేజీ ఉందా, ఇక్కడ దోమలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ప్రజలు అనే మరి ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. సూపుడబ్బుగా చేయడం జరుగుతుంది. మరి ఇవెల్లా సమస్యలు పట్టణంలో తాండవిస్తున్నాయి. సమస్యల పైన దశలవారీ ఆందోళనకు మరి పూనుకుంటామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితిగా ఈ మన మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తున్నాం. కనపడదా? జిల్లాలో అక్రమంగా రాయల్టీ పన్నులు విధించడం వలన ఈరోజు నంద్యాల జిల్లాలో ప్రధానంగా బనగానపల్లె నియోజకవర్గం, డోన్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో మైనింగ్ సంబంధించిన రాయల్టీని ఒక ట్రాక్టరు నాపరాయి పరిశ్రమలో పనిచేసేటువంటి దాదాపు లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి నెల రోజుల నుంచి ఉపవాసాలు ఉన్నట్టున్నారు. దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఏమాత్రం కూడా పట్టనట్టు కాలయాపన చేస్తూ ఉన్నాడు. నిన్ననే పలుకూరు దగ్గర పెద్ద ఎత్తున ట్రాక్టర్ యజమానులు, గనుల యజమానులు, కూలీలు అందరి గురించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థ సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైనింగ్ రాయల్టీని వసూలు చేసి ఈరోజు గతంలో 650 రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ రాయల్టీ ఈరోజు 2250 రూపాయలు పెంచి అది ప్రతి టన్నుకి ప్రతి ట్రాక్టర్కి వసూలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. ఈరోజు దాదాపు అధికారంలో గతంలో ఇదే బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు నిరసన దీక్ష చేశాడు దీనికి వ్యతిరేకంగా. ఆ రోజు అమలు కాలేదు. ఈరోజు ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి చెక్ పోస్టులు పెట్టి బలవంతంగా వసూలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీన్ని కార్మికులు వెంటనే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటి సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం. అవసరమైతే రోడ్లన్నీ కూడా దిగ్బంధనం చేస్తాం. లక్షలాది మందికి ఉపాధి కోల్పోయేటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు మీ సులాభాల కోసం మీకు ఆదాయం వచ్చేదాని కోసం ప్రతి నెల 14 కోట్ల రూపాయలు వసూలు చేయాలని 2 సంవత్సరాలకి 280 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి ఈరోజు మీరు ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే ఆ ప్రైవేట్ సంస్థ కార్మికుల దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తుందో నిన్న మొత్తం రాయల్టీ వసూలు చేసేటువంటి డబ్బాల మీద కార్మికులే తిరగబడి తోసేశారు. అది ఎంత దాన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలి. గతంలో పాత పద్ధతులు ఏ విధంగా కొనసాగుతూ ఉందో ఈరోజు ఆఫ్లైన్లో నువ్వు అనుమతులు ఇవ్వడంలే, ఆన్లైన్లో చెప్తా ఉన్నావు. ఆఫ్లైన్లో అనుమతులు ఇచ్చినప్పుడు ఈరోజు పరిశ్రమలు ఎందుకు నడుస్తాయి? కరెంటు బిల్లులు చూస్తే గత ప్రభుత్వానికి కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని చెప్పినట్టు ఆయన ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 600 ఉన్నది ఈరోజు 1800 రూపాయలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దీన్ని ఉపసంహరించుకొని ఈ రాయల్టీలో చేసేటువంటి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు వెంబడే దానిపైన చర్య తీసుకోవాలా. ఆయన వైఖరి కూడా స్పష్టంగా చేయాలా. ఈరోజు ఎటువంటి స్పష్టం చేయకుండా కేవలం మీరే ధర్నాలు చేయండి, మీరే పోయి పగలగొట్టండి అని చెప్పేసి మరి ఒక పక్క రెచ్చగొడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ పద్ధతి మానుకోవాలని చెప్పేసి సిబిఐగా చేస్తా ఉన్నాం. దీన్ని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ మౌన దీక్ష ద్వారానే వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణపై చర్యలు తీసుకోండి ముఖ్యమంత్రి, లేదంటే రాబోయే కాలంలో భారీ ఉద్యమాలు తప్పవు. ఎంవీఆర్పీఎస్ నేత బోయే పులి కొండన్న. నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన అతివేగంగా ఆటోలు ఢీకొట్టిన కారు, పలువురికి తీవ్ర గాయాలు, హాస్పిటల్కు తరలింపు విచారిస్తున్న పోలీసులు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవేశ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన భోజనం కేరింతలు ఘనంగా వేడుక నిర్వహించిన ఆర్యవేశ కుటుంబీకులు. మహానంది మండలం సీతారామపురం గ్రామంలో 6 అడుగుల నాగుపాము హల్చల్, భయభ్రాంతులకు గురైన ప్రజానికం. నంద్యాల శ్రీనివాస నగర్, పద్మావతి నగర్, సంజీవ్ నగర్ ఆర్యవేశ కార్తీక భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన వాసవి ఆర్యవేశ సంఘం. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందికి ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ఆల్ మేవా ఏపీ. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాటిని తొలగిస్తూ వ్యాపారస్తులకు హెచ్చరిక జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహానంది మండలం బోయలకుంట్ల మెట్ట వద్ద రేషన్ బియ్యం లోడ్తో వెళ్తున్న మినీ లారీని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు. సర్వలక్ష్మి నరసింహస్వామి నల్లమల అడవిలో వజ్రాల వేట ప్రమాదకరం, ఇక్కడ ఎటువంటి వజ్రాలు లేవు, అపోహలు నమ్మవద్దు, పోలీసు వారి హెచ్చరికలు. ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో సక్సెస్ఫుల్ చిత్రాలు తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.